హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. యాక్చువల్గా తమిళ ఇండస్ట్రీ కావచ్చు, తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, వేరే వేరే ఇండస్ట్రీలు ఏమైనా కావచ్చు. ఇప్పుడున్న ఈ మన 5 ఇండస్ట్రీలో కూడా ఈవెన్ బాలీవుడ్తో సహా చూస్తే కనుక బాలీవుడ్లో హిట్ పర్సంటేజ్ ఈ మధ్య ఈ సినిమాలు అయితే మాత్రం ఎక్కడ కూడా సక్సెస్ అవ్వట్లేదు. సక్సెస్ రేట్ పెద్దగా లేదు. సినిమా ఏది వచ్చినా కూడా వచ్చింటే పోతుంది అనమాట. రీసెంట్గా వచ్చిన దురంధర్ కొంచెం కలెక్షన్ సెట్ చేసి ఒక మంచి స్టాండర్డ్ అయితే సెట్ చేసింది. మళ్ళీ అంటే కమ్‌బ్యాక్ ఇచ్చేసి మళ్ళా కంటిన్యూయస్‌గా పెద్ద పెద్ద సినిమాలొచ్చేసి అన్ని సినిమాలు హిట్ అయిపోతాయి. బాలీవుడ్ రేంజ్ వేరు అన్నట్టు లేదు. యాక్చువల్‌గా ఎందుకంటే ఒకప్పటిలా లేదు బాలీవుడ్ మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీ వైపే అన్ని ఇండస్ట్రీలు చూడడం మొదలుపెట్టాయనమాట. ఇక్కడి నుంచి మొదలైంది పాన్ ఇండియా రేంజ్ మొత్తం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్కువ తెలుగు హీరోల సైడ్ చూస్తున్నారు. తెలుగు హీరోలను తీసుకొని తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే అయిపోతుంది. సో మెయిన్‌గా వచ్చేసి ఈ మధ్య ఎక్కువగా చూసుకుంటే తమిళ్ డైరెక్టర్స్ ఎక్కువ తెలుగు హీరోస్, తెలుగు స్టార్‌డమ్ అంటే స్టార్ హీరోస్‌ని వాళ్ళ స్టోరీకి హీరోస్‌గా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయడము, వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మనం అలా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ కావచ్చు, ఏఏ 22 అట్లీ గారితో అల్లు అర్జున్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ గారు నెక్స్ట్ నెల్సన్‌తో చేస్తున్నారు. ప్రభాస్ మేబీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా సినిమాలు మన సైడ్ వస్తున్నాయన్నమాట. అట్లీ నెక్స్ట్ మళ్ళీ వరుణ్ తేజ్‌తో కూడా ప్లాన్ ఉందంట. సో ఇలా సినిమాలైతే తమిళ్ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ మొత్తం ఆబ్వియస్లీ మన తెలుగు ఇండస్ట్రీ సైడ్, తెలుగు హీరో సైడ్ చూస్తున్నారు. ఎందుకు అంటే ఒక రీజన్ కూడా బాగానే ఉంది. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఆల్మోస్ట్ ఉన్న స్టార్ హీరోలు మొత్తం ఇప్పుడు మార్కెట్ పడిపోయింది కొంతమందికి. అజిత్ కావచ్చు సినిమాలకి దూరంగా అయిపోతున్నాడు. అంటే దూరంగా ఉండాను అని ఫిక్స్ అయిపోయాడు. నా రేసింగ్ సైడ్ కంప్లీట్గా ఉంటున్నారు. అలాగే రజనీకాంత్ గారు ఏజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆయనది ఎండ్ ఆఫ్ ది స్టేజ్ అనమాట. యాక్చువల్గా హీరోస్గా చేస్తారు. బట్ ఆ స్టార్డమ్ ఉంది, కలెక్షన్స్ కొట్టే స్థాయి ఉంది. బట్ నెక్స్ట్ ఆ రజనీకాంత్ హవాని అలాగే తీసుకెళ్ళే స్టార్డమ్ ఉన్న హీరోస్ అయితే అందులో లేరు. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి సూర్య, ఇంకా విక్రమ్ గారు, సూర్య గారు చేస్తున్నారు కానీ సినిమాలు ఈ మధ్య వచ్చిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. పెద్దగా మార్కెట్ సినిమాలకి రావట్లేదు. ఇంకా అంత స్టార్డమ్ ఉన్న హీరోలు అయితే అంత పెద్ద స్టార్ అయితే విజయ్ దళపతి కంప్లీట్గా రాజకీయాల్లోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన కూడా ఇప్పుడు స్టార్డమ్ ఉన్నా కూడా ఆయన చేయగలిగే చేయనని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి ఇంకా స్టార్డమ్కి అక్కడ ప్లేస్ లేదు. నో స్టార్స్ ఇన్ తమిళ ఇండస్ట్రీ రైట్ నౌ. ఉన్నారు, ధనుష్ ఉన్నాడు, ఇంకా సూర్య కొడుకు ఉన్నాడు, చిన్న చిన్న విషయాలు ఉన్నాడు, చాలా హీరోస్ ఉన్నారు, చాలా మంది కాదనట్లే. కానీ స్టార్డమ్ ఒక రేంజ్, పాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరోస్ ఉన్నారు కదా, ఆ టైప్ స్టార్డమ్ ఉన్న వాళ్ళు లేరు. అందుకని డైరెక్టర్లు మొత్తం అంటే వాళ్ళ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ కూడా పెద్దదే. ముందు వాళ్ళు ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీ కంటే ముందు కూడా తమిళ ఇండస్ట్రీ ఉంది. బట్ అక్కడ హీరోలు లేరు. కాబట్టి మనం మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు పాన్ ఇండియా వైడ్గా ఒక క్రేజ్ ఉన్న హీరో, ముఖ్యంగా వచ్చేసి హిందీ మార్కెట్ ఉన్న హీరోస్. కాబట్టి వాళ్ళు చేసిన సినిమా పాన్ ఇండియా వైడ్గా వాళ్ళు కూడా పరిచయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందుకోసమని మన సైడ్ చూడడం జరుగుతూ ఉంది. ఈవెన్ వాళ్ళు హిందీ సైడ్ చూసిండొచ్చు, హిందీ సైడ్ బాలీవుడ్ సైడ్ ట్రై చేయొచ్చు. కానీ బాలీవుడ్లో కూడా ఇప్పుడు వాళ్ళకి అంత మార్కెట్ లేదు. బాలీవుడ్ సైడ్ ఉన్న హీరోలకు పెద్దగా మార్కెట్ లేదు. సినిమాలు వచ్చినా కూడా పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు. వచ్చినట్టు పోవడం జరుగుతుంది అక్కడ కూడా. కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీకి ఆ రేంజ్ అయితే సెట్ అయిపోయింది. ఆ ప్లేస్ అనేది సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి కూడా మన సైడే మార్క్ అనమాట. ఇక్కడ నుంచి ఇవన్నీ చూస్తున్నట్టు ఉందన్నమాట. సో పాయింట్ అయితే మనదే. ఏ దానికైనా స్టార్టింగ్ పాయింట్ మనదే ఉన్నట్టు ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా మొదలైంది మన దగ్గర నుంచి. ఇప్పుడు పాన్ వరల్డ్ కూడా నెక్స్ట్ మొదలయ్యేది కూడా మన దగ్గర నుంచి. నెక్స్ట్ జక్కన్న సినిమా వారణాసి కావచ్చు, అలాగే స్పిరిట్ కావచ్చు, మిరాయి. సో చిన్న చిన్న సినిమా చిన్న హీరో చిన్న సినిమాలు చేసే హీరోలు కూడా, చిన్న డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి. సో అది తెలుగు ఇండస్ట్రీకి ఉన్న రేంజ్ అనమాట. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపు మన తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్లో ఉంది. జక్కన్న సెట్ చేసిన స్టాండర్డ్స్, అలాగే నెక్స్ట్ జనరేషన్లో వచ్చే డైరెక్టర్స్ ఆల్మోస్ట్ సందీప్ రెడ్డి వంగ కావచ్చు, ప్రశాంత్ నీల్ కావచ్చు, ఆ తర్వాత సుకుమార్ కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళదైనా స్టైల్స్లో కావచ్చు ఖచ్చితంగా సినిమాని తీసుకెళ్ళి పాన్ ఇండియా రేంజ్లో పెడుతున్నారు. ఆ స్టోరీస్ కూడా ఆ విధంగా రాసుకుంటున్నారు. టైం టేకింగ్ కూడా ఎక్కువగా పడుతుంది. ప్రతి సినిమాకి కూడా గ్యాప్ ఎక్కువ పడుతుంది, హీరోస్కి కావచ్చు, డైరెక్టర్స్కి కావచ్చు. అలా అయిపోతుంది. ఈ తరుణంలో వెయిటింగ్స్ కూడా ఎక్కువ పడుతున్నాయి. హీరోస్ ఒకప్పుడు కంటిన్యూస్గా సినిమాలు చేసేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. పాన్ ఇండియా సినిమా పెరిగిందనమాట. అంటే సినిమా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి సినిమా చేయడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది. టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటారు. స్టోరీ బాగుండాలి, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్లు బాగుండాలి, సాంగ్స్ బాగుండాలి, స్టోరీని ఎక్స్పాండ్ చేయాలి.
పార్ట్ 1, పార్ట్ 2లు చేయాలి. ఇవన్నీ వీటి వల్ల సినిమా రేంజ్ కూడా మారిపోయి పెరిగిపోవడం వల్ల సినిమా టైం కూడా ఎక్కువ పడతా ఉంది. వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. సంవత్సరానికి ఒక సినిమా వస్తది. లేకపోతే 2 సంవత్సరాలు కూడా ఒక్కోసారి పడుతుంది కొన్ని సినిమాలకి. అలా అలా అయిపోతుందనమాట. ఇప్పుడైతే 'జక్కన్న' మాత్రం షాకింగ్‌గా ఇచ్చారు. ఆ 'వారణాసి' ఎక్కువ టైం తీసుకోకుండా తీయడం జరుగుతోంది. అదొక షాకింగ్ విషయం. 'ఎన్టీఆర్' మాత్రం 1 ½ ఇయర్ అయిపోయింది ఒక సినిమా రిలీజ్ అయిపోయి 'దేవర'. ఆ తర్వాత నుంచి సినిమా లేదు. అదే 'వార్' వచ్చింది కానీ ఇప్పుడు ఉన్న ఈ సినిమాకి బజ్ ఉందంటే ఎక్కువ ప్రశాంత్ నీల్ సినిమానే. 'వార్' వచ్చినప్పుడు అట్లే పోయిందనమాట. అదే బాలీవుడ్ రేంజ్ మారిపోయిందని అందుకనమాట. సో ఇదనమాట మ్యాటర్. మన టాలీవుడ్ హీరోస్ అందరు కూడా ఒక స్టార్డము, అలాగే డైరెక్టర్ సెట్ చేసిన ఒక ఏమంటారు ఆ రేంజ్, ఇవన్నీ కంటిన్యూస్గా ఒక ఫ్లోలో వెళ్ళడం వల్ల మన తెలుగు ఇండస్ట్రీ అలా ఒక స్థాయిలో నిలబడిపోయింది. దీని మీద మీరేమంటారు? మీ కామెంట్స్ ఏంటి కింద కామెంట్లు చెప్పేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసి లవ్ యూ ఆల్.